Hello guys, welcome to my channel. నా పేరు రాహుల్, షీ ఇస్ మిస్ అమ్మ అండ్ యు ఆర్ వాచింగ్ ఏకాకి ముచ్చట్లు. ఈ రోజు ఏందంటే మ్యాటర్ ఏందంటే యాక్చువల్ గా టాలీవుడ్ లో చాలా హీరోస్ ఉన్నారు. వాళ్ళ ఫిల్మోగ్రఫీ ఉంది, చాలా సినిమాలు ఉన్నాయి, చాలా లెజెండరీ సినిమాలు ఉన్నాయి కదా. సో ఒక్కొక్క హీరోని తీసుకొని వాళ్ళ బెస్ట్ పర్ఫార్మెన్స్, బెస్ట్ మూవీస్, వర్స్ట్ మూవీస్ ఇట్లా ర్యాంక్ చేద్దాం అంటే టాప్ 5 తీద్దామని ఒక ప్లానింగ్ ఉండేది. యాక్చువల్ గా ఇది పెద్ద అంటే ఒరిజినల్ కాంటెంట్ ఏం కాదు, చాలా మంది చాలా సార్లు చేసిందే, కాకపోతే వీఆర్ డూయింగ్ ఫర్ ఫస్ట్ టైం అన్నమాట. సో ఎవరిని తీసుకుందాం అంటే మన బాబు కన్నా వేరే వేరే మంచి హీరో మాకు దొరకలేరు. ఫస్ట్ అసలు 5 మూవీస్ చెప్పేస్తా నేను. సో దాన్ని ఓకే. బట్టి మనం డిస్కషన్ వన్ బై వన్ వెళ్దాం. సో నా ఫేవరెట్ 5 మూవీస్ ఆఫ్ మహేష్ బాబు గారు ఏంటంటే, ఒకటి 'అతడు', 'అతిథి', ఓకే. 'కలేజా', ఓకే. 'అర్జున్' ఒక్కడు. ఓకే. అది నైస్ నైస్ దీనిలో నైస్. 2 సినిమాలు చాలా మందికి లైక్ కొత్తగా అనిపిస్తాయి. అది ఒకటి 'అతిథి', 2 'అర్జున్'. సో నా టాప్ 5 వచ్చేసి ఫస్ట్ మురారి, దూకుడు, బిజినెస్ మ్యాన్, వన్ నేనొక్కడినే, పోకిరి. దీస్ ఆర్ మై టాప్ 5 అన్నమాట. సో ఫస్ట్ ఐ విల్ స్టార్ట్ విత్ మై నేను 1 నేనొక్కడినే పెడదామని అనుకున్నాను. కానీ నాకు 5కి ఫిక్స్ అయ్యాం కాబట్టి ఇవి చెప్పా. సో ఐ విల్ స్టార్ట్ విత్ 'అర్జున్'. ఓకే. ఎందుకు అని అంటే 'అర్జున్' ఇస్ అ వెరీ వెరీ అండర్ రేటెడ్ ఫిల్మ్. ఆ ఓకే. సినిమాలో మెటఫరికల్ గా మీరు చూసినా కూడా, ఆ సినిమాలో లిటరల్లీ ఇప్పుడు మధురై నువ్వు వెళ్తే మీనాక్షి అమ్మవారి దగ్గరే వాళ్ళ బ్రదర్ కూడా ఉంటారు. అక్కడే ఉంటుంది వాళ్ళ సో కాల్డ్ 2 గుళ్ళు అక్కడే ఉంటాయి అన్నమాట. సో మెటఫరికల్ గా వెరీ స్ట్రాంగ్ ఆ సినిమా. ఓకే. సెకండ్ పర్ఫార్మెన్సెస్. ఇంకా మహేష్ బాబు గారు దే లుక్ రియల్లీ లైక్ ట్విన్స్. మహేష్ బాబు గారు, కీర్తి రెడ్డి గారు దే లుక్ రియల్లీ లైక్ ట్విన్స్. అంత బాగుంటారు ఇద్దరు ఆన్ స్క్రీన్. యా ఓకే. యా. థర్డ్ పాయింట్ నా ఫేవరెట్ పాయింట్ ఇది. బయటికి కనిపించేదంతా నిజం కాదు. సో ఎంత ప్రకాష్ రాజ్ గారు గాని, సరిత గారు కానీ వాళ్ళిద్దరూ ఎంత బయటికి కనిపిస్తున్నా కూడా లోపల వాళ్ళలో తెలియని ఒక క్రిమినల్ ఉన్నారు. యా. స్టార్టింగ్ ఆది దంపతులు అని చెప్పి సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద అసలు ఒక విలన్ క్యారెక్టర్ నువ్వు రాయాలంటే అలాంటి విలన్ క్యారెక్టర్ అసలు బ్యూటిఫుల్ రిటర్న్ విలన్ క్యారెక్టర్ సరిత గారిది, ప్రకాష్ రాజ్ గారి మధ్యలో వాళ్ళిద్దరి లవ్ స్టోరీ ఒకటి. అవును. సో చాలా అది క్యూట్‌గా ఒకటి ఉంటారు ఆళ్ళు కూడా. చాలా. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే కామెడీ. శ్రేయ గారివి 2 కామెడీ సీన్స్ ఉంటాయి. నేను హ్మ్. గుణశేఖర్ గారు ఎంత బ్యూటిఫుల్ గా రాసుకున్నారంటే ఆ సినిమాలో, తనికెళ్ళ హ్మ్. భరణి గారికి 2 సీన్లు మహా అయితే 3 సీన్లు ఉంటాయి అంతే. ఆ 3 హ్మ్. సీన్లలో కూడా తనికెళ్ళ భరణి గారికి ఒక కంప్లీట్ ఫుల్ వెల్ రిటన్ క్యారెక్టర్ ఉంటుంది. ఆ! అంటే నాకు కామెడీ సీన్స్ అని అంటే నాకు స్టార్టింగ్ లో కాలేజ్‌వి సీన్స్ ఉంటాయి కదా! అది చీటింగ్ అదంతా ఉంటది కదా! ఆహా! అది నాకు చాలా ఇష్టం అన్నమాట. మోర్ దెన్ ఈ శ్రేయాది తలకిన బర్ని కన్నా నాకు ఇది బాగా అనిపిస్తది. ఏదంటే అంటే నేను కూడా కొంచెం మహేష్ బాబు టైప్ అన్నమాట. గంట సేపు టైమ్ వేస్ట్ చేసి మళ్ళా లాస్ట్ గంటలో మొత్తం గీకి పెట్టే టైప్ అన్నమాట. అది ప్లస్ అది స్పెట్స్ ఉంటది. స్పెట్స్ చూసుకుంటా చేయడము, మన షాక్ కొట్టినాక గిలగిల కొట్టుకొని బయటికి రావడం. సో మళ్ళా దాన్నే మనం కొంచెం మోడర్నైజ్ చేసి వైభాష కూడా ఒక దాంట్లో చేస్తాడు. మన స్కిట్ లో కూడా చేస్తాడు. సో యా, అర్జున్ ఇస్ కైండ్ ఆఫ్ ఎన్ అంటే కొంచెం యూనిక్ మూవీ. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు టాప్ 5 లో ఉంటదని. యా. నాకు అందులో స్టిల్స్ బాగుంటాయి. చాలా అందులో శ్రేయ వాళ్ళకి 2 జోకులుంటాయి. ఇంట్లో బాగా హ్మ్. నవ్వుకుంటాం అన్నమాట ఈ డైలాగులు చెప్పి. అయితే తను "అన్నా ఆ చెల్లెలి ఇలా ఆపదలో ఉంటే మీరేం చేస్తారు? చెప్పన్నా, చెప్పన్నా" అంటే "నా పేరు చెప్పన్న కాదు దురన్న" అంటాడు. ఆ! తర్వాత ఆళ్ళు కోనేట్లో మునుగుతారు గదా! కోనేట్లో మునుగుతున్నప్పుడు హ్మ్. శ్రేయ ఇలా బయటికి రాంగానే గాజులుంటాయి. ఒకసారి గాజులుంటాయి, గాజులు పోతాయి. ఒకసారి అవును. చైన్ వేసుకోదు. కానీ చైన్ వస్తుంది మెడలో. అయితే హుహుహు. తనిఖీల భరణి ఇట్లా చేతిలో వాటర్ తీసుకొని శ్రేయ తల మీద కొట్టి, "నీ అమ్మ కడుపు మాడ ఇటురా, ఇటు సావు. ఇంకా మునిగితే ఏముంటాయి, ఏం పోతాయో తెలియట్లేదు. యూజ్‌లెస్ ఫెలో" అని చెప్పంగానే, "ఇంకా ఏం పోగొట్టుకు చచ్చావు యూజ్‌లెస్ ఫెలో" అనంగానే అప్పుడు మునుగుతుంది శ్రేయ. సచ్ యాహ్! బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ అవి ఎంత రాస్తారో ఆ సినిమాలో.
సో అది అవును. తర్వాత మెయిన్ సీన్ ఒకటి చెప్తా. హ్మ్. మహేష్ బాబు గారికి ఒక చోట అనుమానం వస్తుంది. ఏది హ్మ్. బండ్ల గణేష్ మొలెస్ట్ చేస్తారు కదా కీర్తిరెడ్డి గారిని. అక్కడ హ్మ్. మొలెస్టింగ్ హ్మ్. చూడు. అక్కడ ఏం జరుగుతుందో చెప్తా. సో అది నుంచి బయటికి రాంగానే ఒక డైలాగ్ ఉంటుంది. ఇది అత్తయ్య గారు లిఫ్ట్ లో పడిపోతే కాపాడిన ఆసరా ఇచ్చిన చెయ్యిరా ఇది. ఇక్కడ చేస్తారు మహేష్ బాబు. అబ్బా! యాహ్! యాహ్! ఎందుకు యాహ్! మహేష్ బాబు గారు అంత గ్రేట్ యాక్టర్ అంటే అక్కడ ఆ సీన్ లో తెలుస్తుంది. హ్మ్. యాహ్! అండ్ ఆల్సో దేర్ ఈస్ వన్ మోర్ సీన్. ఇప్పుడు మన మీనాక్షి వాళ్ళ అక్క మహేష్ బాబుని ఎల్లగొట్టే టైంలో ఏమో డైలాగ్స్ ఉంటాయి కదా! నీకేం కానివ్వడు మీనాక్షి. నువ్వు అలా ఎంత ట్రై చేసినా నేను నీ వెనక ఉన్నాను అనుకుంటా. అండ్ ఆ టైంలో మనీష్ శర్మ కొడతాడు. లైక్ మనీష్ శర్మ ఈస్ ఆన్ గాడ్ మోడ్. ఆ టైంలో మొత్తం ఫుల్ ఫామ్ లో ఉంటాడు. ఆ టైంలో ఉన్న సినిమాలో అర్జున్ మూవీలో కూడా సాంగ్స్ బాగుంటాయి. నా ఫేవరెట్ సాంగ్ వచ్చేసి 'రారా రాజకుమార' అనుకుంటే ఒక సాంగ్ తెలుసురా ఉంటది. నాకు. శ్రేయాది మన నాకు క్రేజీ అనిపిస్తది. నాకు అది మనది ఒక్కడు మొత్తం సీతారాం శాస్త్రి గారిది సింగిల్ కార్డు. అర్జున్ మొత్తం హుహు. వేటూరి గారు. సో యాహ్! అందుకని నీకు పాటలు 'రారా రాజ్‌కుమార' సూపర్. నాకు చాలా నేను అర్జున్ పాటలు ఫస్ట్ ఫస్ట్ సాంగ్ ఉంటుంది గదా! అక్కడ 'హరే రామ' హ్మ్. ఎలాగో అర్జున్‌లో కూడా ఒక పాట ఉంది. 'ఒక్క మాట ఒక్క బాణం.' అసలు బ్యూటిఫుల్లీ హ్మ్. రిటన్ సాంగ్ రా అది. యాహ్! బ్యూటిఫుల్. అవును. ఈ 'డుమ్‌డుమారే' ఈస్ వెరీ లైక్ పీక్ ఆఫ్ వేటూరి. అంటే చాలా సాంగ్స్ రాశాడు. కాకపోతే పీక్ ఆఫ్ వేటూరి. సో యాహ్! 'అర్జున్ ఇస్ ఎ గ్రేట్ పిక్.' సో నాదొచ్చేసి 'మురారి.' ఆఫ్ కోర్స్ 'మురారి.' కృష్ణవంశీ డైరెక్షన్‌లో తెచ్చిన మూవీ. సో నాకు 'మురారి' ఎందుకు ఇష్టం అంటే ఫస్ట్ వచ్చేసి దాని స్టోరీ అన్నమాట. సో ఇప్పుడు 2005, 2010 ఉన్న మన టైమ్ లైన్‌లో అందరూ లైక్ ఫ్యాక్షనల్ మూవీస్ గాని, యాక్షన్ మూవీస్ చేసే టైంలో కృష్ణవంశీ అనే ఒక ఆయన వచ్చేసి కర్మ సిద్ధాంతం గురించి లేకపోతే మన పూర్వీకులు ఏమైనా తప్పులు చేస్తే అది ఆ కర్స్ అనేది మొత్తం జనరేషనల్ కూడా పడతాయి అనుకుంటా ఇలాంటి డెలికేటెడ్ స్క్రిప్ట్ అన్నమాట. ఎందుకంటే ఇలాంటి స్క్రిప్ట్ ని నువ్వు కొంచెం అటు ఇటు చేసినా ఎటు గంగలో కలిసిపోయే ఛాన్సెస్ ఉంటాయి స్క్రిప్ట్. సో ఆ స్క్రిప్ట్ చాలా డెలికేటెడ్ స్క్రిప్ట్. సో దాన్ని అంటే దాన్ని మేనేజ్ చేసిన విధానం, దాన్ని రాసిన విధానం, దాని స్క్రీన్ స్క్రీన్ ప్రెజెన్స్, మహేష్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్ క్రేజీ ఉంటది. సీన్స్ క్రేజీ ఉంటాయి. సీన్స్ వచ్చేసి మన ఆ, మహేష్ బాబు గారు వదిన క్యారెక్టర్ అండ్ ఆవిడ వాళ్ళ హస్బెండ్ తో మాట్లాడే టైంలో ఆ సీన్ బాగుంటది. కొన్ని మూమెంట్స్ ఉంటాయి. అండ్ ఆఫ్ కోర్స్ సోనాలి బింద్రే ఇటర్నల్ బ్యూటీ ఎటర్నల్ బ్యూటీ లైక్ సో ఇప్పుడు ఎవరైనా కొత్తోళ్ళు ఎవరైనా సోనాలి బింద్రే ఎవరు అని అంటే నన్ను అడిగితే మాత్రం సో జస్ట్ ఇమాజిన్ 4:00 వింటర్ నైట్ పట్టు చీర వేసుకున్న ఒక అమ్మాయి అప్పుడప్పుడే ఏంది స్నానం చేసుకున్న ఒక అమ్మాయి తన ఒంట్లో నుంచి హీట్ వేవ్స్ వస్తుంది. ఓకే. ఇప్పుడు 'పెద్ది' సినిమాలో ఎట్లైనా రామ్ చరణ్‌కి హీట్ వేవ్స్ ఎట్లా వచ్చాయో క్రేజీ క్రేజీ కొట్టుకున్నారు గదా! జస్ట్ ఇమాజిన్ అది ఒక పట్టు చీరలో ఉన్న అమ్మాయికి అలాంటి హీట్ వేవ్స్ వస్తే ఎట్లొస్తాయి? సో థాట్ ఈస్ సోనాలి బింద్రే ఫర్ మీ. లైక్ సోనాలి బింద్రే ఈస్ ఎటర్నల్ బ్యూటీ. అండ్ ట్రెడిషనల్‌గా కాదు. తను హాస్టల్‌లో ఉన్నప్పుడు గూడా ఏసుకునే డ్రెస్ గాని, హాస్టల్ నుంచి వచ్చినంక మహేష్ బాబు వారి ఇంటికొచ్చినంక రెడ్ చీర ఉంటది. ఆరెంజ్ చీర ఉంటది. నాకు చీరలు కూడా గుర్తున్నాయి తెలుసా? అంత అంత క్రేజీ నేను. రెడ్ చీర అచ్చేటప్పుడు రెడ్ చీర అది అవుట్‌ఫిట్ బావుంటది. ఆరెంజ్ చీర బావుంటది. మెడపై లైక్ స్టేర్‌కేస్ దగ్గర ఆ మూవ్‌మెంట్స్ ఉంటది. మహేష్ బాబు వచ్చేసి టెంప్ట్ అయిపోతున్నా బాబోయ్! అని అంటాడు. లైక్ అది అండ్ ఈ ఈయన ఉంటాడు. ఈ చిన్న బాబాయ్ ఉంటాడు. ఇట్లా మాకు తనకి ఏమైనా రిలేషన్ ఉన్నట్టే ఛీ! 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 చంపలేసుకో కరెక్టా? కరెక్టా? అని అంటాడు. లైక్ లైక్ క్రేజీ శివాజీ క్రేజీ రాజా. క్రేజీ 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 యాహ్! యాహ్! శివాజీ రాజా. క్రేజీ కాంబినేషన్స్ ఉంటాయి. క్రేజీ కామెడీ ఉంటది. ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటది. నాకు ఎంత ఇష్టం అంటే 'మురారి' సినిమాలో మన వదిన గారి వాళ్ళ ఇంటి సైడ్‌కెళ్ళినాక వాడు వ్రతం చేసుకునే టైంలో రఘుబాబు గారు వచ్చి ఏమన్నా అంటే
కోపంలో చేసుకుందాం అన్న టైంలో వాళ్ళ వదిన గారు తిడుతూ ఉంటారు. లాస్ట్ టైం అంటే అక్కడి నుంచి ఇంటి నుంచి వెళ్ళే ముందు లాస్ట్ టైం సోనాలి బింద్రే గారిని చూసేసి వెళ్ళిపోదాం అన్న ఆ సీన్ అయితే ఉంటదో దాంట్లో డైలాగ్స్ ఉండవు ఏముండదు. అప్పుడు హగ్ చేస్తారు సోనాలి బింద్రే. అక్కడ ఒక మ్యూజిక్ పడుతుంది. అక్కడ ఒక మనీష్ శర్మ మ్యూజిక్ వస్తుంది ఆ సితార్ తోని. లైక్ హెల్ ఆఫ్ హెవెన్స్, వాట్ ఏ మ్యాన్షన్ హౌస్ సార్ అది. అదే 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 అది అది లైక్ క్రేజీ. అది మళ్ళీ హాస్టల్లో మహేష్ బాబు వచ్చినాక అక్కడ ఆ, రంగోలీ వేసుకుంటారు, లేకపోతే మన మట్టిలో ఏదో పని చేస్తూ ఉంటే వైట్ షర్ట్, సారీ ఎల్లో షర్ట్ వేసుకొని వస్తాడు మహేష్ బాబు. ఫస్ట్ తను ఎవరో ఇల్యూజన్ అనుకుంటది, తర్వాత ఇల్యూజన్ కాదు రియల్ గా వచ్చినప్పుడు కళ్ళ నుంచి నీళ్లు గారుతుంది సోనాలి బింద్రే గారికి. పరిగెత్తుకుంటూ వస్తది, షర్ట్ మొత్తం మట్టి మట్టి ఉంటది. లైక్ లైక్ వాట్ మ్యాన్షన్ వస్తుంది అది. అంటే అది చాలా నాకు అంటే ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో అర్థమవుతుంది. చాలా బ్యూటిఫుల్ 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 సీన్స్ ఉంటాయి. ఐ లవ్ మురారి. లైక్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఫ్యామిలీ డ్రామా. రైటింగ్ కూడా బాగుంటది. కొన్ని సీన్లు ఉంటాయి విచ్ మీమ్స్ వల్ల కొంచెం ఇది డైల్యూట్ అయినాయి. లైక్ ఆయన తాతగారు ఉంటారు కదా, ఆయన పుట్ట ఇట్టి ఊగుతూ ఉంటాయి, ఏడుస్తూ ఉంటాయి క్లైమాక్స్ లో. అది ఉంటది. అండ్ టెక్నికల్ మూవీ కూడా సాలిడ్ మూవీ. టెక్నికల్ ఉంటాయి, ట్రాన్సిషన్ ఆ బాంబే ఇది ట్రాన్సిషన్స్ బాగుంటది. ప్రకాష్ రాజ్ కూడా కొన్ని చిన్న చిన్న రూల్స్ ఉంటాయి. ప్రకాష్ రాజ్ది, నాగబాబు గారిది, వాళ్ళ సీన్స్ కూడా చాలా బాగుంటాయి, చాలా ఇంపాక్ట్ఫుల్ ఉంటది. స్టార్టింగ్ లో ప్రకాష్ రాజ్ ఈజ్ వెరీ తాత, ముత్తాత. నాగబాబు గారు వచ్చేసి ముత్తాతకి చిన్న తాత, పెద్ద తాత. సారీ, అచ్యుత్ గారేమో చిన్న తాత. అచ్యుత్ గారి తర్వాత ఇప్పుడు కరెంట్ ఉన్న తాత, ఆయన పేరేమో తెలియదు. హీఈస్ అ వెరీ లెజెండరీ యాక్టర్. మురారి సో బ్యూటిఫుల్ మూవీ. లైక్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మూవీ. నాకు మురారి సినిమా ఇష్టమే. కానీ ద లెవెల్ ఆఫ్ కృష్ణవంశీ రొమాన్స్ ఏదైతే ఉంటుందో అది నేను కొంచెం అన్బేరబుల్. నేను ఇంకా ఆ రొమాన్స్ కి ఇమ్యూన్ అవ్వలేదు. నాకు ఎక్కదు, అంటే నాకు అర్థం కాదు బేసిక్ గా. అండర్స్టాండ్. అండ్ యూ నో వాట్, మురారిలోనే చాలా తక్కువ ఉంటుంది రొమాన్స్. నువ్వు నిన్నే ఖడ్గం తీసుకో. పెళ్ళాడతా కూడా నేను తట్టుకోలేను. నేను నిన్నే పెళ్ళాడతా తట్టుకోలేను, ఖడ్గం తట్టుకోలేను, మురారి తట్టుకోలేను, కృష్ణవంశీ గారి ప్రతి సినిమా నేను తట్టుకోలేను. అంటే ఓన్లీ ద రొమాన్స్ పార్ట్. బట్ ఐ లైక్ ద ఫిలిం మురారి. అండ్ నాకు బాగా గుర్తు ఐ థింక్ మురారి వాజ్ లైక్ స్టార్టింగ్ ఆఫ్ మహేష్ బాబు. అప్పటికి ఒక్కడు రాలేదు కదా, చాలా రాలేదు. ఐ రిమెంబర్ అమ్మ వాళ్ళు మురారి చూసొచ్చి, అమ్మ వాళ్ళు మొత్తం తణుకులో ఎక్కడ చూసారు వాళ్ళు. మురారి చూసొచ్చి ఫస్ట్ థింగ్ వాళ్ళు అనుకున్నది ఏంటంటే వీడు చాలా పెద్ద సూపర్ స్టార్ అవుతాడు అనుకున్నారు. లిటరల్ చాలా పెద్ద సూపర్ స్టార్ అవుతారు అన్నారు. ఆఫ్టర్ ఎస్పెషల్లీ ఎక్కడ అంటే పొడి చేశాక ఆ అక్కడ పడిపోతాడు కదా, అక్కడ సడన్ గా ఇలా లేస్తాడు కదా మహేష్. సీన్ చూసి ఆ ఒక్క సీన్ చాలు చాలా పెద్ద సూపర్ స్టార్ అవుతారని చెప్పి అనుకున్నారు. అది ఓన్లీ పెద్ద జనరేషన్ వాళ్ళు హూ సా కృష్ణ గారు, శోభన్ బాబు గారు, వాళ్ళందరినీ చూసిన జనరేషన్ ఉంటారు చూడు, వాళ్ళందరూ. సో సా చిరంజీవి గారు ఆల్సో. సో వాళ్ళ మాట అనుకున్నారంటే జస్ట్ ఇమాజిన్ హౌ టాలెంటెడ్ మహేష్ బాబు గారు వాజ్. ఆవిడ అందంగానే ఉంటారు, ఆవిడ డ్రెస్సింగ్ చాలా బాగుంటుంది. కృష్ణవంశీ గారు అన్ని సినిమాల్లో డ్రెస్సెస్ చాలా బాగుంటాయి. యు సీ టబు ఇన్ నిన్నే పెళ్ళాడతా, సచ్ ఫ్రాక్స్ ఉంటాయి, బ్యూటిఫుల్ ఫ్రాక్స్ ఉంటాయి. అండ్ ఐ థింక్ నాకు గుర్తులేదు ఎప్పుడు రిలీజ్ అయింది, కానీ ఆ సో కాల్డ్ చుప్ చుప్తా రత్తార పాటలో ఆవిడ వేసుకునే గాగ్రా ఉంటుంది చూడు, అప్పుడే ఆ గాగ్రాలన్నీ రావడం స్టార్ట్ అయ్యాయి. నా దగ్గర కూడా ఉండేవి, అంటే లైక్ ఫుల్ గాగ్రా అన్నమాట. మురారిలో ఇంకా సోనాలి బింద్రేకి ఇవ్వకుండా ఎందుకుంటారులే గాని. బట్ ఎస్పి శైలజ గారి డబ్బింగ్ కూడా నాకు ఇష్టం ఆ సినిమాలో. గారు హీల్ టేక్ శైలజ గారే కానీ. సో నేను అంటే లైక్ ఆ కర్మ కాన్సెప్ట్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా ఆ సినిమాలో దే వెరీ స్కేరీ ఆల్సో. నిజంగానే అవి ఉంటాయి. సో ఎప్పుడైనా కొంతమంది ఆస్ట్రాలజిస్ట్ చెప్తారు ఇట్లా ఈ దోషాలు వచ్చాయి, నాగ దోషాలు వచ్చాయి, ఈ దోషాలు ఏవో 100 చెప్తారు అనమాట.
అండ్ దట్ ఈస్ సో రియల్ అండ్ ఇట్ ఫీల్స్ లైక్ అరే ఎంత బాధ ఒక ఫ్యామిలీకి ఇలాంటి కర్స్ ఉంటే ఎవరో చేసిన తప్పుకి ఎందుకు ఫ్యామిలీస్ అనుభవించాలి అని ఒక సో యా మురారి ఐ నాకు కెన్ అండర్స్టాండ్. ఒక సీన్ ఒకటి చెప్తాను ఒకసారి. ఐ లవ్ మురారి సో మచ్. సో ఒక సీన్ ఉంటది. ప్రీస్ట్ ఉంటది కదా, ప్రీస్ట్ మన మహేష్ బాబు గారికి గండం ఉంది, ఇతను చనిపోతారు అనుకున్నప్పుడు ప్రీస్ట్ ప్రీస్ట్ దేవుడితోని పోట్లాడతారు. ఆయన ఏం తప్పు చేశాడు, నువ్వు చూసుకోవాలి అని అంటాడు. నువ్వు చూసుకోవాలి, ఆయన ఏం తప్పు చేసిండు, ఆయన ఏం చూశాడు అని. దట్ ఇస్ వెరీ డే అంటే వెరీ క్యూ. అండ్ ఆయన క్యూట్ కూడా అనలేము, అది ఒక బాధ. అది ఎంత ఏం చూసాడు మహేష్ బాబు, ఆయన ఏజ్ ఎంత, ఆయన ఏం చూసాడు అనుకుంటా అది ఉంటది. ఆ రివిలేషన్ కూడా బాగుంటది. లైక్ ఐ కెన్ స్పీక్ మోర్ ఆఫ్ మురారి హోల్ డే హోల్ నైట్ లాంగ్. సో నాకు అప్పుడు ఒకటి అర్థం కాల, ఎందుకు ఆవిడ చచ్చిపోతారు లాస్ట్ లో, ఎందుకు ఆవిడ వెళ్ళి సూసైడ్ చేసుకుంటారమ్మా అంటే రక్తాభిషేకం అయిపోతుంది, ఆవిడ ఎందుకు సూసైడ్ చేసుకుంటారమ్మా అని అంటే మా అమ్మ అంటే నాకు నాకు చెప్పిన పాయింట్ ఏంటంటే అంటే ఒక ప్రాణం అనేది వెళ్ళిపోవాలి అంతే ఆ ఫ్యామిలీ నుంచి, ఒక ప్రాణదానం జరగాలి, అందుకని ఆవిడ వెళ్ళిపోతారు అలా చెప్తారు. అండ్ ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ స్టోరీ. మురారి ఇస్ అ బ్యూటిఫుల్ స్టోరీ. నాకు ఇష్టం. నేను సీన్లు రొమాంటిక్ సీన్లు అన్ని ఫార్వర్డ్ చేసుకుంటూ చూస్తే ఎందుకో నేను తట్టుకోలేను ఆ సీన్లు. ఓకే, నాకు స్వర్ణ కమలంలో ఐ టు ఐ కాంటాక్ట్లు ఇవే ఎక్కుతాయి. ఓల్డ్ స్కూల్ నువ్వు రావాలి, ఇప్పుడు జనరేషన్ కి రావాలి, తెలియట్లేదు. సో నెక్స్ట్ సినిమా, సెకండ్ సినిమా ఈజ్ అతిథి. ఎందుకు ఇది నేను ఎందుకు ఒక్కడు కన్నా ముందు అతిథి గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే వన్ రీజన్. ఓకే, అదేంటంటే అతిథి సినిమా ఈజ్ వెరీ అండర్ రేటెడ్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఒక్కడు గాట్ ఇట్స్ క్రెడిట్. అసలు బ్లాక్ బాస్టర్ 100 రోజులు 365 డేస్ ఇక్కడ ఆడేది. ఓకే, నెక్స్ట్ నేను చెప్పిన మిగతా సినిమాలు కలేజా అగైన్ ఓకే వెయిట్ లెట్స్ గో విత్ కలేజా. అండ్ బికాస్ కలేజాకి దాని క్రెడిట్ అది పోస్ట్ దానికి దక్కింది, కానీ అతిథికి ఎప్పుడు దాని క్రెడిట్ దక్కల. అందుకనే ఐ వాంట్ టు కోట్ అతిథి. అతిథి సినిమాలో మీరు అబ్జర్వ్ చేస్తే లైక్ మహేష్ బాబు గారికి నేనొక్కడినేలో ఎలా అయితే ఒక టెన్షన్ ఇట్లా మెయింటైన్ చేస్తారో ఆ ఎమోషన్, లైక్ ఎండింగ్ స్టార్టింగ్ ఆఫ్ ద ఫిల్మ్ నుంచి ఎండింగ్ ఆఫ్ ద ఫిల్మ్ వరకు ఏదో క్యారీ చేస్తున్న ఫీలింగ్ ఉంటుంది మహేష్ బాబు గారికి. నేనొక్కడినేలో నీకు తెలిసిపోతుంది అది. ద సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ అతిథి ఆల్సో. నీకు అతిథిలో కూడా కాన్స్టెంట్ గా యూ విల్ సీ మహేష్ బాబు గారు ఇన్ పెయిన్ ఓన్లీ. ఆ పోల్ బద్దలు కొట్టడం గానీ ఇట్లా చాలా ఉంటాయి సినిమా మొత్తం. ఆ పోల్ బద్దలు కొట్టడం కానీ లేకపోతే గొడవ పెట్టుకోవడం కానీ ఇవన్నీ కూడా అమృతారావు ఆయన ఇనీషియల్ గా ఎప్పుడైతే సేమ్ పర్సన్ కాదు, లైక్ ట్విస్ట్ రివీల్ ఎప్పుడైతే అవ్వదో అప్పటి వరకు కూడా తనంత బాగా ట్రీట్ చేయడు. ఒక్కసారి తెలిసిపోయాక మళ్ళీ ఆ పెయిన్ ఉంటది చూడు, అది చాలా బాగా చూపిస్తారు అనమాట. అండ్ ఆ చిన్న కుట్టి పిల్ల ఒక అమ్మాయి లాలీపాప్ తింటూ ఉంటుంది, ఆ అమ్మాయి చనిపోవడం ఇస్ లైక్ బా. సో ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. అంటే లైక్ ఇప్పుడు సిబ్లింగ్స్ అది ఇది అని అంటారు కానీ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ స్టోరీ, వెరీ బ్యూటిఫుల్ స్టోరీ. అతిథి అసలు ఫ్లాప్ అవ్వాల్సిన సినిమానే కాదు. మహేష్ బాబు గారు ఆయన అప్పటి వరకు మురారి ఒక్కడు అన్నిట్లో డిప్పు కట్టింగే. అంత కనిపించే అంత హెయిర్ స్టైల్ చేంజ్ ఎప్పుడు లేదు మహేష్ బాబు గారికి. ఏదో జుట్టు పెంచారు, కాస్త ఎంకరేజ్ చేయండి రా అంటే మన వాళ్ళకి. అండ్ మురళీ శర్మ గారు, రవిశాస్త్రి ఖైజర్, వాట్ ఎన్ యాక్టర్ బా. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిలిం. మనకే దూలే లేదు అంటే ఖైజర్ది ఒక సీన్ ఉంటది, టెన్షన్ లో ఉన్నప్పుడు కాల్ వస్తుంది. హలో సార్, నేను ఐసిఐసిఐ నుంచి కాల్ చేస్తున్నా, మీకు ఏమైనా లోన్ కావాలంటే దా మనం ఇద్దరం తీసుకుంటాం లోన్ దా అంటాడు. అంటే ఆ టెన్షన్ లో అలాంటి కాల్ వస్తే అమ్మ సారీ ఫర్ ద లాంగ్వేజ్, బట్ like it's very frustrating moment and you get that call is very funny.
అండ్ లైక్ మూవీ ఇస్ వెరీ అంటే చాలా స్టైలిష్ గా ఉంటది. ఖబర్దార్ సాంగ్ మొత్తం ఒక హాలీవుడ్ రేంజ్ లో ఉంటది సాంగ్ మొత్తం అది. ఖబర్దార్ నేను అంటే మూవీ నాకు అంతా ఎక్కలేదు, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చాలా గేమ్ ఆఫ్ థ్రోన్ కోటిష్ లాగా ఉంటది అది. నువ్వు ఎంత ఆలోచించినా అది అది ఆవిడ సిస్టర్ బ్రదర్ సెంటిమెంటే. అది నువ్వు లవ్ స్టోరీ ఎప్పుడు పెట్టలేదు, ఎందుకంటే లైక్ యూ సిస్టర్ లవర్ అంటే లవ్ స్టోరీ కూడా పెట్టచ్చు. కాకపోతే సురేంద్రన్ స్పెసిఫికల్లీ ఒక సీన్ లో ఒక అంటే ఖైదర్ వచ్చేసి వాళ్ళ ఫాదర్ మదర్ ని చంపే ముందు ఫ్లాష్ బ్యాక్ లో ఆయన కార్ లో అంటారు, అరే నిన్ను అడాప్ట్ చేసుకుంటున్నావురా, అడాప్ట్ చేసుకుని నీకు హాస్టల్లో మంచిస్తున్నాం, 2-3 years తర్వాత పేపర్స్ వచ్చినాక నిన్ను మళ్ళీ తీసుకొస్తాము, అప్పటి వరకు నువ్వు హాస్టల్లో ఉండు అనుకుంటే ఆ కార్ లో డిస్కషన్ అవుతుంటాయి. అది రాకపోతే నువ్వు మన బ్రదర్ సిస్టర్ అని అనుకోకపోవచ్చు. అలా పెట్టింది కాబట్టి బ్రదర్ సిస్టర్ అనేది వచ్చేసింది అది. సరేలా ఏదో దిష్టి చుక్క అనుకో, మంచి లేదు సినిమా అది. మళ్ళీ బోర్ కొడుతుంది, నాకైతే బోర్ కొడుతుంది మధ్యలో. నాకు ఇష్టం. ఓకే, నేను సెకండ్ సినిమా చెప్పు. ఇప్పుడు చెప్తా, నీ సెకండ్ సినిమా ఏంటో చెప్పు. చెప్పు. కలేజా నాదా తర్వాత ఏ సినిమా మహేష్ బాబు గారిది, ఏ సినిమా ఎక్సెప్ట్ నేను ఒక్కడినే, ఏ సినిమా అయినా నేను డిసప్పాయింట్ అయ్యా, ఇంక్లూడింగ్ దూకుడు. దట్ ఈస్ మై సెకండ్ మూవీ దూకుడు. అనుకున్నా దూకుడు అంటే ఎవ్రీ దూకుడు ఇస్ కైండ్ ఆఫ్ మూవీ లైక్ ఫర్ మీ ఇట్స్ అన్ బెస్ట్ కమర్షియల్ మూవీ ఇన్ ది 21st century. లైక్ ఇన్ ది ఎరా ఆఫ్ 2010 to 2020 లో వచ్చిన ప్రతి మూవీస్ లో బెస్ట్ కమర్షియల్ మూవీ అని నేను అనుకుంటున్నా. లైక్ లైక్ ప్రాపర్ బాబు బాబు సినిమా అది. లైక్ ఆ సినిమా చూసిన ప్రతిసారి నువ్వు జై బాబు అనాల్సిందే. అంటే దాన్ని మించి నీకు ఎలాంటి నాకైతే ఏమి ఏది అనిపించదు. లైక్ కొన్ని డైలాగ్స్ ఉంటాయి, కొన్ని ఆనిముత్యాలు వేస్తూ ఉంటాడు. లైక్ స్టార్టింగ్ లో పప్పు సీన్ లో ఫైటింగ్ చేసేటప్పుడు ఒక గూన్ వచ్చేసి ఆ, ఎవర్రా నువ్వు కోడేబెతు అని అంటే ఆయన మహేష్ బాబు వచ్చేసి జప్పని ఒక స్లాప్ వేసినాక అయి పోలీసా అంటే కరెక్ట్ దెబ్బ పడినాక కరెక్ట్ గా క్యాచ్ చేస్తావు పోలీస్ అని అంటాడు. అది కొన్ని మేనరిజమ్స్ ఉంటాయి, పోలీస్ అనడం మేనరిజం, అది బాగుంటది. నాకు చాలా ఇష్టం అది. ఆ, ఆ, ఇంకోటి ఒకటి మీమ్ చూసిన నేను, ఇప్పుడు రికార్డ్ చేసే ముందు ఒక మీమ్ చూసిన దూకుడు గురించి. సో ఈ మీమ్ పేజ్ ఏదో నాకు తెలియదు, కానీ ఒక మీమ్ చూసిన ఏంటంటే బంటిని పట్టుకున్నాక సోను సూద్ అడుగుతాడు అనమాట వాళ్ళ గ్యాంగ్ ని, అరే ఎవర్రా ఎట్లుంటాడు మహేష్ ఈ పోలీస్ వాడు ఎట్లుంటాడు అంటే, చూడ్డానికి హాలీవుడ్ యాక్షన్ హీరోలా ఉంటాడు, టచ్ చేయడానికి భయపడే ఉంటాడు, ఎప్పుడు అంటూనే ఉంటావు కదా మనల్ని టచ్ చేసేటవాడు ఎవడైనా ఉన్నాడా అంటే ఆడొక్కడే అలానే ఉంటాడంటే, అట్లా తమ్ముడిని చూసుకోరా అంటే నువ్వు ఆడొచ్చేసి నువ్వు యాక్షన్ హీరో అంటావా అని అనేసి గొంతు కోసేస్తాడు, చంపేసాడు. ఆ సీన్ పక్కన పెట్టేస్తే ఇంటర్వెల్ సీన్ లో మహేష్ బాబుని ఫస్ట్ టైం చూసినాక మా మా వాళ్ళు నిన్ను హాలీవుడ్ యాక్షన్ హీరోలా ఉన్నా అంటే ఎగ్జాగరేట్ చేస్తున్నావు అనుకున్నావు, ఎగ్జాక్ట్ గా ఉన్నావు అంటాడు. వాడు చెప్పింది అదేగా, ఎందుకు చంపినావు పాపం వాడిని అంటే వాడు చంపడం ఎందుకు రా, ఎందుకు చంపిన వాడిని, వాడు అదే అన్నాడు కదరా. వన్ ఆఫ్ ది ట్రూత్ ఐ డిడెంట్ లైక్ దట్ ఫర్ షోయింగ్ ద విలనిజం యూ కిల్లింగ్ యువర్ మైండ్స్ ఓన్లీ. ఎందుకు ఒక 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 బకరాగాడు వచ్చేసి ఆడేమన్నా అంటాడు, వీడు మూడు ఖరాబ్ అవుతుంది, కోసేసి వాడేస్తాడు. Like, అది ఏమో నాకు నాకు అది చూసాక కొంచెం ఫన్నీ అనిపించింది. పద్మశ్రీ క్యారెక్టర్ మన బ్రహ్మానందం గారిది. ఆ పద్మశ్రీ ఆ టైటిల్ అదేంది ఎవరైనా పెట్టారంటే, ఎవరు పెట్టలేదు నేనే పెట్టుకున్నాను స్క్రీన్ నేమ్ అని అంటాడు. ఆ మీ క్యారెక్టర్ వచ్చేసి సింగపూర్ నాగేశ్వరరావు గారు, బాగా రిచ్చా, బాగా రిచ్, కొంచెం కామ్, విపరీతమైన కోపం, కొంచెం కన్నింగ్, బీభత్సమైన బల్బు. క్యారెక్టర్ లో బాగా షేడ్స్ ఉన్నాయి, బాగా షేడ్స్ ఉన్నాయి, మిమ్మల్ని ఫుల్ గా వాడేసుకుందామని ట్రై చేస్తున్నాను, వాడుకునేంత అనుకుంటా. బ్రో ఒక్కొక్క లైన్ నాకు ఇట్లా మెమొరీలో గుర్తుందని అంటే చాలా 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 బాగుంటది దూకుడు. మళ్ళా క్లైమాక్స్ లో ఒక డైలాగ్ ఇట్లనే వదిలేస్తాడు ఫైట్ల మధ్యలో. సోను సూద్ గారు వచ్చేసి ప్లీజ్ నన్ను వదిలేమని, నాకు ఒక్క ఛాన్స్ అంటే
నీకు ఛాన్సులు ఇవ్వడానికి నేను మూవీ డైరెక్టర్ అనుకున్నా, అబ్బాయి పోలీస్ అని అంటాడు. లైక్ దిస్ చిన్న 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 డైలాగ్స్ ఉంటాయి, అది నాకు చాలా చూసావురా ఇచ్చిన సినిమా? మెమొరీ నాకు అంట. అదే అండ్ చెప్తున్నా. ఎన్నిసార్లు చూసావురా సినిమా? చాలా చాలా సార్లు చూసినావు, వందల వందల సార్లు చూసినాను నేను. మంచి సినిమా అండ్ మాత్రమే. యా ఇంకా మెమొరీ, ఇంకొక లాస్ట్ మెమొరీ ఏంటంటే అది 50 days దూకుడు, 50 days 11/11/2011 వచ్చింది. దట్ ఈస్ వెరీ ద డేట్ అనేది, ఎందుకంటే ఆ టైంలోనే చాలా పెద్ద ఫంక్షన్ అయింది థియేటర్స్ లో. పటాకులు కాల్చడం కానీ, లేకపోతే సెకండ్ డేనే మొత్తం 50 days సెలబ్రేషన్ అని పెద్ద ఫంక్షన్ చేసిండు, మా టీవీలో టెలికాస్ట్ చేసిండు. సో దాట్ ఈస్ మై చైల్డ్హుడ్ మెమొరీ. సో యా, దూకుడు ఈజ్ మై లైక్ ఫేవరెట్. నాకు దూకుడు గురించి చెప్పడానికి ఇన్ఫాక్ట్ ఏం లేదు. ఒకటే ఉంది. ఒకటి ఆ సమంత అండ్ శాస్త్రి అండ్ సమంత్, అదే మహేష్ బాబు, శాస్త్రి అండ్ సమంత ట్రాక్ ఒకటి బానే ఉంటుంది. నెక్స్ట్ కామెడీ ఏంటంటే ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు మహేష్ మహేష్ బాబు బాబు ఫోటో బదులు రామ్ గోపాల్ వర్మ ఫోటో పంపిస్తారు. అది చూసి కోట గారు ఇన్నేందో చూసినట్టుంది, చూడటానికి డేంజరస్ గా ఉన్నారు. ఈ మధ్య అందరు పోలీసు వాళ్ళు ఫేమస్ అవడానికి ఫోటోలు కొడుతున్నారు, టీవీలో వచ్చేస్తున్నారు. అయితే అది కాజా అంతే ఆంటీ, ఇంక తప్ప దూకుడులో నాకు ఇంకేమి అస్సలు ఇంపాసిబుల్ ఏమీ కాజా లేదు. ఆంటీ, శివారెడ్డి ఆయన శివారెడ్డి ఆయన ఎవరు మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి, ఆయన అందులో యశ్వి గంగారు మళ్ళీ పుట్టారు. అది నేను నమ్మను, నమ్మకం ఆడుతుంది. చిన్న చిన్న ఉంటాయి. లైక్ యా యా ఐ లైక్ దూకుడు. లేట్ అవుతుంది, ఓకే మీరు నెక్స్ట్ చెప్పి. సో నాది మనం దీని తర్వాత ఇంకొక ఎపిసోడ్ కూడా ఉంది. సో మిగిలిన 3 ఆ ఎపిసోడ్ లో మేము డిస్కస్ చేస్తాం. విల్ ఫినిష్ ఇట్ ఆఫ్ విత్ వన్ ఫిలిం. సో నా ఫేవరెట్ నెక్స్ట్ ఫిలిం వచ్చేసేసి ఖలేజా. ఇది అందరికీ ఇష్టమైన ఫిలిమే, దాని క్రెడిట్ దానికి దక్కింది. సో ఖలేజా గురించి నాకు ఎక్కువ చెప్పడానికి లేదు. ఇన్ఫాక్ట్ ఆ సినిమా ఎంత గొప్ప సినిమా అంటే, లైక్ సెకండ్ హాఫ్ ఆ సినిమాలో ఉన్న ఫిలాసఫీ ఎంత మంచి ఫిలాసఫీ అంటే, ఆ టైంలో రోబో వల్ల మనుషులకు అర్థం కాలేదా ఏమో నాకు తెలీదు. కానీ దట్ ఫిలిం డిజర్వ్డ్ అలాట్ అంతే. యా 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 సో యా కలేజా గురించి అంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దానికి ఖలేజా షుడ్ బి మెన్షన్డ్. అండ్ ఈ సినిమా గురించి ఎంతో మంది మాట్లాడారు. సో ఐ జస్ట్ వాంట్ టు సే నాకు చాలా ఇష్టమైన సినిమా ఖలేజా అంతే. థర్డ్ మోస్ట్ ఫేవరెట్ ఇస్ ఖలేజా. and we are also doing the special episode on Kaleja, so stay tuned. Yeah, so ఫటాఫట్ 3, 4, 5 చెప్పేస్తా. థర్డ్ వచ్చేసి బిజినెస్ మ్యాన్ పూరి జగన్నాథ్ బెస్ట్ మూవీ. యా, ఆర్గ్యుబుల్లీ సెకండ్ బెస్ట్ మూవీ, బికాస్ ఫస్ట్ ఈజ్ పోకిరి. యా, బిజినెస్ మ్యాన్ థర్డ్. ఎందుకంటే బిజినెస్ మ్యాన్ పోకిరి కన్నా అంటే బిజినెస్ మ్యాన్ లో ఒక బాబు ఒక రకమైన ఇంటెన్సిటీతో చూపిస్తాడు అనమాట. అప్పటి వరకు నువ్వు సీరియస్ బాబుని చూస్తావు, అతడులో చూసినావు, నువ్వు సీరియస్ బాబుని నిజంలో చూసినావు ఒక రకమైన బాబుని, కానీ బిజినెస్ మ్యాన్ లో చూసిన ఒక మహేష్ బాబు లైక్ సంథింగ్ ఇస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీ అదర్ మూవీ. ఒక రేంజ్ ఉంటది, ఒక మహేష్ బాబు ఆయన లోపల ఒక రేంజ్ ఉంటది, ఆయన చెప్పే కొటేషన్స్ కానీ అది వినడానికి ఆల్ఫా మన ఇప్పుడు యానిమల్ రణబీర్ కపూర్ ఆల్ఫా ఆల్ఫా అని అంటాం, కానీ రియల్ ఆల్ఫా ఈజ్ సూర్యాబాయ్. కరెక్ట్. అండ్ రియల్ ఆల్ఫా ఈజ్ సూర్యాబాయ్ కొన్ని క్రేజీ డైలాగ్స్ ఉంటాయి. అండ్ ఆ డైలాగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే పూరి జగన్నాథ్ ఆ టైంలో చాలా అంటే స్కామ్, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళని స్కామ్ చేశారని ఒక న్యూస్ వచ్చింది అదే టైంలో, బిజినెస్ మ్యాన్ టైంలో. సో ఆ రేంజ్ తోని వచ్చిన డైలాగ్స్ అవి ప్యూర్ కోటబుల్స్, మంచి మన స్టేటస్ లో పెట్టుకోవడానికి, లేకపోతే మంచి డైలాగ్స్ అవి. ఎప్పుడైనా లోలో ఉన్నప్పుడు, లేకపోతే ఎప్పుడైనా మనం ఆల్ఫా లాగా ఎవరైనా ట్రీట్ చేయాలన్నప్పుడు అప్పుడప్పుడు అలాంటి డైలాగ్స్ వస్తూ ఉంటాయి. ఇట్ షోస్ ముంబై సిటీ బెస్ట్ ఇన్ ద తెలుగు మూవీస్. అంటే ముంబైని చూపించిన విధానం గానీ, ఆ అంధేరి గానీ, ఆ ధారావిని గానీ, ఆ మొత్తం ఆఫ్టర్ సత్య ముంబై. ఇట్ ఇస్ బిజినెస్ మ్యాన్. యా 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 ఆఫ్టర్ సత్య ఇస్ బిజినెస్ మ్యాన్. అండ్ ప్యూర్ తెలుగు మూవీ వచ్చేసి ఫస్ట్ బిజినెస్ మ్యాన్, దాని తర్వాత ఏదైనా వచ్చి ఉంటే యా బిజినెస్ మ్యాన్. కాజల్ అగ్రవాల్ ఇట్స్ లైక్
ప్రిటీ డాల్ టైప్ ఆఫ్ నాగర్ గారిది ఈ సీన్ ఉంటది మన సూర్య లైక్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అనుకుంటా మొత్తం సీన్ ఉంటది మొత్తం మోనోలాగ్ ఉంటది కదా, ఐ బిలీవ్ ఇన్ వార్ నాట్ ఇన్ మొరాలిటీ, యుద్ధం చేసేటోనికే ధర్మం గురించి మాట్లాడతారు. అదంతా లైక్ నాకు చాలా గుర్తున్న డైలాగ్స్ లో ఇవి అదొకటి. బిజినెస్ మ్యాన్ చాలా వెరీ 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 స్పెషల్ మూవీ. గైస్ ఒక్క నిమిషం, వీఆర్ పాజింగ్ ది ఎపిసోడ్ హియర్ ప్రాపర్ క్లిఫ్ తో బిజినెస్ మ్యాన్ అని. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకా దీని గురించి ఎక్కువ మాట్లాడతాము. స్టే ట్యూన్డ్. యా పార్ట్ 2 ఇస్ కమింగ్ అప్. స్టే ట్యూన్ గైస్, స్టే ట్యూన్. బాయ్ బాయ్. లైక్ హ్యాపీ బర్త్డే మహేష్ బాబు గారు. బిలేటెడ్